తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బావా ఇంకా కూర్చున్నావేంటి? వెళ్ళు. నల్లగుడ్డను చూస్తేనే నా కళ్ళు తిరుగుతున్నాయి. గుండె చూడు గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో. లే బావా లే. వెళ్తానుండవే. పక్కనే ఆ పోలీసుడు ఒకడు. మహంకాళి గారు, మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? బోల్డ్ అంత ఉందండి, కానీ చెప్పనండి. ఏ? ఎందుకంటే మరి బోల్డ్ అంత డబ్బు వేసి ప్లేట్ పెట్టున్నాను కదండి. ఓహో, మిస్టర్ బాలరాజు. బాలరాజు, బాలరాజా ఏటా గోసగోసలు అవతల మన జడ్జి గారు పెడుతున్నారు. ఆర్డర్ ఆర్డర్. నువ్వు అలా పిలవకూడదు. అలాగా ఏమండి అలా పిలకూడదని బాలరాజు నాకేం చెప్పలేదే. నాకేదో బీపీ పెరిగినట్లేదు. బీపీ లేదు బీపీ లేదు. లే బావా లే. పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చూస్తే భయం వేసేది. ఇప్పుడు అసలు క్లయింట్లను చూస్తేనే భయం వేస్తుంది. పైగా పేరు మహంకాళి. వెరీ బ్యాడ్ నేమ్ సార్. ఇక మీరు మొదలెడతారా? ఎస్ సార్. నా క్లయింట్ మహాత్మా గాంధీ. అయ్య బాబోయ్, వీడికి నా పేరే గుర్తులేదు. నీ పేరు నాకు గుర్తులేకపోవడం ఏమిటయా? భలేవాడివి. నీ పేరు అమ్మవారు. అమ్మోరేదయ్యా బాబు, మహంకాళి. అమ్మవారన్నా మహంకాళి ఒకటేనయ్యా. కళ్ళు పోతాయి. చంపలేసుకో చంపలేసుకో. నాకు నీ పేరు గుర్తుంది, నువ్వు తెగేసిన తల గుర్తుంది. అయ్య బాబోయ్, తల నేను నరకవేంటయ్యా బాబు. తల నరకటం కదయా, తల కాదు, వల కల అరటి గెల. ఓరి నిండాగలయ్యా, ఆడెవడో దొంగ నరికేశాడయ్యా నా తోటలో గెల. లాయర్ని నేనా నువ్వా? యువర్ ఆనర్, ముద్దాయి మహంకాళి ఉరఫ్. నీ ఒరిజినల్ పేరేంటన్నావు? ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతనెవరో టెర్రరిస్ట్ అన్న అనుమానం. ఏంటి టెర్రరిస్టా? ఎస్. ఇతని ముఖం చూస్తుంటే అరటి కెలలే కాదు, దుబాయ్కి అమ్మాయిని సప్లై చేసే వాళ్ళ లేడు. ఏంటి పోతే యువర్ ఆనర్, ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోనూ టెర్రరిస్టులతోనూ సంబంధం ఉందన్న అనుమానం. పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు, కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు, చార్లెస్ సోబ్రాజ్ తిహారీ జైలు నుంచి పారిపోవడం మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని నా అభిప్రాయం. బాబోయ్, ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబోయ్. ఇక నాకు రాష్ట్రపతి క్షమాపచ్చ కూడా అందుచేత యువర్ ఆనర్, ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బాలరాజు, నా డబ్బు వేసేసి నన్నే కేసులో ఎక్కిస్తావంట. ఒక్క ఏడుతో నీ తలతగా అవతల పడకపోతే నా పేరు మహంకాళి కాదురా చెప్పారు. ఈ అరటికెలకే ఒప్పుకోకుండా అడుపు తినపోయేది. అయినా తొణాకి అర్థనాకి చీళ్ళకి జంతుకులకి కేసులు ఒప్పుకుంటే ఇలాగే అడుస్తాయి. అయ్యో, గాంధీ అనేది గడి గుడ్డు లేదు. అవతల మహంకాళికి పూరక వచ్చింది. అలాగా? ఏడు ఒకసారి చూపించు, దండం పెట్టుకుంటారు. నరికేస్తాడంట బావా. అయ్యో పాపం, ఎవరినో? ఎవరినంటే నిన్నే. నన్నా? ప్లీజ్ తను వదులు ప్లీజ్. నిన్నోదలను 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 నీ తల నేను నరికేస్తాను. తను వదులు ప్లీజ్, తను వదులు ప్లీజ్. నిన్నోదలను 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 నీ తల నరికే తీరుతాను రా. నరికేసి ఏ కీలు కాకీలు తీసేసి కాకులు కేకట్లు వేస్తాను రా. నేనంటే ఎవరనుకున్నావు రా? టూ మచ్. కపిల్ దేవ్ 5 6లు, అజీ శర్మ 8 4లు, సిద్ధు 3 జతల 6లు, శ్రీకాంత్ 2 పుంజీలు 4లు కొట్టాడంటే అక్కడ రవిశాస్త్రి 0కి అవుట్ అయిపోయినా మనం నెగ్గేసినట్టే. ఇక్కడ నాకు వరి తప్పుతుంది, అక్కడ వాళ్ళకి వరి తప్పుతుంది. హలో ఎస్ పాదం గారు. హలో. ఏంటి 5 రోజుల మ్యాచ్ లాగా అలా డల్ అయిపోయారేంటి? ఎక్కడ సార్, హెవీ వర్క్స్. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అన్నట్టు సిస్టర్ బాగున్నారా? సిస్టరా? ఓహో, మీ సిస్టరా? ఆవిడకేమండి రిలయన్స్ కప్ లాగా దగదగ మెరిసిపోతుంటాను. మీకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతుందే. అవును, నన్ను మీరు గుర్తుపట్టారా? మరేం లేదు, మీ బాల్స్ అన్ని మరీ వైడ్ వెళ్ళిపోతుంటాను. అది సరే, మనం పిచ్చి మీదకి వద్దాం.
ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా అని. నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదా? మ్. టూ మచ్. కానీ మీది భలే హైట్ సార్. అచ్చం గవాస్కర్ లా ఉంటారు. ఎస్, మీ రంగు రిచర్డ్స్. కొంచెం. మీ స్పీడు అబ్బో ఇమ్రాన్ ఖాన్ సార్. అమ్మో అంత లేదు. మీకేమిటి సార్, భలే బిజీ మ్యాన్. యా, బోళ్ళని పెళ్లిళ్ళు చేయిస్తుంటారు, ఎస్, బోళ్ళని సంతకాలు పెట్టిస్తుంటారు, ఆఫ్ కోర్స్, అందులో కొన్ని చింపేస్తుంటారు. ఎస్. అమ్మో, చూడు, అమ్మా. సుజాత పెళ్లి జరిగిందా లేదా? ఆ, ప్యాంట్ చిరిగిపోయింది. ఐ డోంట్ నో. నిజం చెప్పకపోయావో నీ పేరులో సగమే మిగులుతుంది. ఏ కీలు కాకీలు తీసేస్తాం. అమ్మో. అలెక్స్, ఎస్ సార్. ఇలాంటి వెధవల్ని 999 సెక్షన్ ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? 4 బౌండరీస్ సార్. క్యారీ ఆన్. ఎస్ సార్. మిస్టర్ యశ్పాదం, అబ్బా. ఆ. 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 అబ్బా, ఎంత బరువు ఉందండి. ఇదిగో బెదరు, స్లో. ఎస్ పాదం గారు ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నారు. అలెక్స్ బౌలింగ్ ఎక్కడ వేస్తాడో ఏదో. చేస్తున్నారు. పామర్తి ఇక్కడ. కృష్ణకుమారి గారు కామెంట్ ఇక్కడ. చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ ఎందుకని మంచిది. అబ్బా. అలెక్స్ కపిల్ దేవ్ లా వేసిన అవుట్ స్వింగర్ ని ఎస్ పాదం గారు మంచి స్వింగ్ తో పట్టుకోబోయారు. కానీ కడుపులో తగిలింది పాపం. అబ్బా, టూ మచ్. మా అలెక్స్ ఇమ్రాన్ ఖాన్ లా వేసిన బౌన్సర్ ని ఎదుర్కోవడానికి ఎస్ పాదం గారు పాపం పాదాన్ని కాపాడుకోలేక మూతిని పోగొట్టుకున్నారు. ప్రభువా, అమ్మో, ప్రేర్ చేద్దామంటే చేతిలో బ్యాట్ ఉంది. ఎక్కడ కొడతాడో ఏమో. అమ్మా, చచ్చాను. ఇది మరీ టూ మచ్. అలెక్స్ గారు కొట్టిన దెబ్బకి కన్ను పోయిన ఎస్ పాదం గారికి ఇక రెండో కన్ను మాత్రం మిగిలింది. ఇప్పుడు ప్రార్థన చేద్దామంటే కొన్ని దెబ్బ. త్రీ మచ్. ఇప్పుడు పూర్తిగా చచ్చాను. ఇప్పుడు శ్రీ ఎస్ పాదం గారు నువ్వు ఆపమ్మా తల్లి. అలాగే. అలెక్స్ డ్రెస్ చేంజ్ చేసుకో. పాపం తడిసిపోయిన పిచ్చిలా ఎలా అయిపోయాడో. సుజాతకు పెళ్ళయిందా? అయింది. రిజిస్టర్ చేయించారా? చేయించారు. పేపర్లు ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి, మేరీ మాత బొమ్మ కింద. వెళ్ళి పట్టురా. వెళ్ళా త్వరగా రా. యూస్లెస్ ఫెలో. Yes. You go. మిస్టర్ యశ్పాదం, బీ కేర్ఫుల్. అలాగే. ఆల్ ది బెస్ట్. ఇండియాకి మ్యాచ్ పోయింది, మనకు వాచ్ పోయింది. రేకులు ఏమిటి ఇలా రేకులు అరిగిపోయి? కృష్ణ, ఆ స్క్రూ డ్రైవర్ ఎలా పట్ట. కృష్ణ, వస్తున్నా. ఈ కేర్లేంటి ఒకదాని కూడా సంబంధం లేకుండా ఎలా కలిసిపోయాయి? ఇదిగో ఆ కటింగ్ ప్రేర్ లా పట్టాలే, చెప్తాను దీని పని. రా. అబ్బా అయ్యో, ఈ సాలిగూడు ఏంటి ఎక్కడ ప్లేస్ అయినట్టు ఇక్కడ పెట్టేసింది ఫ్యామిలీ. ఇదిగో ఆ సుత్తెలా పట్టావే, చెప్తాను దెబ్బ వేస్తాను. సుత్తెక్కడదే? అదే పచ్చడి బండే. పొద్దునే పెట్టాడు పెంట. ఎంత బరువు ఉందో. అవును బావా, ఈ పచ్చడి బండ్లతోనూ రుబ్బురోల పత్రాలతోనూ రిపేర్లేంటి? నెక్స్ట్ మంత్ మంచి కేసు రాని టూల్స్ బాక్స్ కొంటాను. అద్ద నా బండికి ఏగాడి క్షవరం అని. వాట్ డు యు మీన్? లేకపోతే ఏంటి ఈ డొక్కు బండి పెట్టుకొని? నాది డొక్కు బండా. ఎస్. అబ్బా దీని ఒరిజినల్ ఓనర్ ఎవరో తెలుసా? మహమ్మద్ అలీ. ఆ తర్వాత దాదా పాల్కే వాలా, ఆ తర్వాత కిషోర్ కుమార్. చల్తీ కా నామ్ గాడి సినిమా అసలు దీంతోనే తీద్దాం అనుకున్నారు. రిచ్ అయిపోతుంది కదా అని వదిలేశారు. రిచ్ అయిపోతున్నాను కాదు, పిక్చర్స్ ఆఫ్ అయిపోతున్నాను అంత కట్టుంటారు. ఈ డొక్కు బండి కొంటే అమ్మా. అద్ద నా కూడా రాదు. ఏంటే ఉన్న పడాన 1,25,000 కొంటామని కో అంటే కోటి మంది లైన్ లో ఉన్నారు. ఏది ఓసారి చూద్దాం. ఆయన ఆన్లైన్ అవును. కో ఏంట్రా ఇది పాత సామానా? యాంటిక్ రా, యాంటిక్. తాజ్ మహల్, కృష్ణదేవరాయల కత్తి, Yes. దేవదాస్ కొట్టి పారేసిన మందు బాట్లు, Yes. హిట్లర్ వాడిన రేజర్ తీసి దాచుకుంటారు చూడు, ఇది అంతే. పాత సామాన్లు కొంటా. చెవి కోసిన మేకలాగా, అరిగిపోయిన రికార్డు లాగా, మంత్రి గారి వాగ్దానం లాగా చెప్పిందే చెప్తామే. నువ్వు మనిషి కాదు. పాత సామాన్లు కొంటా. కొంటావు కొంటావు, నేను అసలు అమ్మితేగా. ఇదిగో చూడు, నాకు ప్రమోషన్ వచ్చి నేను ఈ జిల్లా జడ్జినైనా సరే ఈ కారు అమ్మనుగాక అమ్మను. పాత సామాన్లు కొంటా. ఓరి నీ అమ్మ కడుపు కాల, నాకు ఏం నాకు శని ఉందన్నారు. బహుశా శన్నా కొడుకు నువ్వే అయి ఉంటావు. పాత సామాన్లు కొంటా. కొంటావే, కొంటావు కొంటావు. అబ్బా
బావా ఆ వచ్చేదేనా మదనపల్లి? మదనపల్లి లేదు, బంగినపల్లి లేదు. నోరు ముసుక్కుచో, చెత్త మొక్క వేసుకుని. లా 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 లా. అమ్మో బాబాయ్, ఇదేంటి బావా కార్ తుఫాన్ మేల్లో ఇలా వెళ్ళిపోతుంది? గేర్ మార్చావా, కార్ మార్చావా, లేక ఏకంగా ఇంజినే మార్చావా? 3 మార్చే మరదల, నా ప్రేమ వరదల, నా వీపు మీద దొరదల. అబ్బో ఇదిగో అలెక్స్, కారు జోరెక్కిన కొద్దీ మా బావకి కవిత్వం కూడా కారుతుంది. జెండాపై కపిరాజు అంటే అలెక్స్, ముందు సితవాజి శ్రేణియున్ అంటే ఇంజిను, పూంచినే దండం గున్కొని అంటే స్టీరింగు, తోలుచుండ ఈ బండి ఎట్లాగునో. ఛీ, అందుకే అన్నా నీది కుక్కల బండని. తెలుసురా, నాకు తెలుసు. నేను ఆఫ్రికా ఖండానికే కాదు, అంగారక గ్రహానికి వెళ్ళి అక్కడికి వచ్చేస్తావని. అవును, నాకు తెలియగలుగుతాను రే. గోతికాడ నక్కలాగా నా కారు ఎక్కడ ఆగితే అక్కడికి వచ్చేస్తావు నువ్వు. ఒరే పాత సామాన్లు, అనామకుడైన అమాయకుడిని నన్ను పట్టుకోపోతే ఈ దేశంలో నువ్వు కొనటానికి చాలా పాత సామాన్లు ఉన్నాయరా. ఏ క్షణాన కూలిపోతాయో తెలియని గవర్నమెంట్ బిల్డింగులు, డెఫినెట్ గా పడిపోతాయని తెలిసిన విమానాలు, దువ్వినెట్టి తిప్పితేనే గాని తిరగని రైల్లో ఫ్యాన్లు, కొట్టి కొట్టి చెయ్యి పడిపోయిన చుక్క పొట్టు కూడా నీరు రాలని బోరింగ్ పంపులు, ఇలాంటివి చాలా ఉన్నాయిరా. పాప ఎంట్లో నుంచున్నా ఆ బుట్టలు ఏవో బాబు. చంపేస్తాను. కొంటావురా, కొంటావు. అమ్మే ఎద ఉండాలి కానీ అప్పడానికి ఆంధ్రదేశాన్ని, బీడీకి బిర్లా టెంపుల్ ని, జీడీకి జంబో జెట్ ని, రేయ్ ఇదిగో అమెరికా సంయుక్త రాష్ట్రాలని ఆవకాయ బద్ద కూడా కొంటావురా ఎదవా. అబ్బా! ఓసే కృష్ణ, అలెక్స్, నేను పోతున్నాను. బతుకుంటే బలుసాగు తినైన భగవంతాన్ని వెతుక్కోవచ్చు, కానీ ఈడు నా సర్వేంద్రియాల్ని తుప్పట్టించేసి పటాన్ని కొనేసేటట్టున్నాడు. అర్జెంటుగా దీన్ని రిపేర్ చేయించకపోతే అవమానం తప్పదు. బ్యూటిఫుల్. ఊరికి చివర కొండల మధ్య పర్ణశాల ఉంది ఇల్లు. చాలా బాగుంది కదా బావా. వాగుడాకి నోరు మూసుకొచ్చు. సర్లే ఆపు. ఆ బొమ్మలు వేస్తున్నాడు చూడు, ఆయనే అనుకుంటా భగవంతం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ భగవంతం గారంటే నేనే. నమస్కారం అండి. నమస్కారం. ఇల్లు చాలా బాగుంది కదండి. బై ద వే, నా పేరు బాలరాజు, అడ్వకేట్. మీతో చిన్న పనుండి వచ్చాను. విస్కీ తీసుకుంటారా? దానికే ఉంది. ఆయన తీసుకోర్లేండి. భలే టేస్ట్గా ఉంది. తీసుకోండి. ఐఎమ్ అలెక్స్. ఇది నాకే. Now tell me, what's the matter? Well, she is my ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, మరదల్ అండ్ ఆల్సో and also headache. అబ్బా ఎంత గట్టి గిల్లేశాడో. గోపాలకృష్ణ గారు మీ ఫ్రెండ్ కదా, ఆయనకు సంబంధించిన ఒక కేసు విషయం మీతో మాట్లాడడానికి వచ్చాం. విల్ యూ హెల్ప్ us? Sure. ఇదేనా ప్లేటర్లు? ఇదేంటలే ప్లేటర్ బాలరాజు ఇల్లు ఇదేనా? ఏంటయ్యా మంచి మర్యాద లేకుండా, కొంచెం గౌరవించి మాట్లాడవయ్యా. సరేలేండి పిల్లరా. నేనే బాలరాజునయ్యా. అవునయ్యా, కావాలంటే చూడు, ఇప్పుడే ఒక కేసు స్టడీ చేస్తున్నా. నాకు డౌటే బావా. ఇంకా అనుమానమా? అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాకు ప్లేటర్ అని అచ్చోసి ఇచ్చిన సర్టిఫికేట్ చూపిస్తానయ్యా. సర్లే నమ్ముతాను బాబు. ఇంతకీ కేసు ఏంటంటే, నాకు అట్టి తోటం, ఉమ్, అందులో రోజు ఒక అట్టికెళ్ళి మాయవుతుంది ఉమ్. అని చెదగొట్టించాను. ఆడు కేసు ఎట్టాను. నా తరపున నువ్వు కేసు బాధించి పెట్టాలయా. ఓ సింతే కదా, అంటే? నువ్వు గెలిచేశాను అనుకోవయ్యా. సెక్షన్ 503, 904 ప్రకారం ఎవరికి తెలియకుండా ఇంకో 4 సెక్షన్ కలిపి నేను గెలిపించేస్తానయ్యా. అయితే పీజీ ఇచ్చే బావా. ఎందుకండి ఏంటి బావా? ఫీజు? ఏంటి వద్దా? ఆ. ఫీజు వద్దంటున్నావు బావా? పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడంటే నీలాంటి వాడే. సిరికి మోకాలడ్డకు. నువ్వు నోరు ముయ్యవే. ఫీజు అంటే అదేమన్నా 100 వేలు అనుకున్నావా? అల్లరి చేసే పిల్లాడికి బెల్ల ముక్క చేతిలో పెట్టినట్టు రూపాయి బిళ్ళ చేతిలో పెట్టాడు. ఎదవా! మహా మా అట్ర కేసులకే 10 రూపాయల కన్నా ఎక్కువ వెళ్ళింది నేను. గెలిచినాక ఎత్తలావా? ఏంటి గెలిచిన తర్వాత ఇస్తావా? అయితే కేసుకి వెళ్ళావా బావా? ఈడొకడు. ఇదిగో కేసు గెలిచిన తర్వాత ఫీజు ఇవ్వకపోతే ఆసుగురు ప్లాస్తాయో. కృష్ణ, ఎగతాళిగా ఉందా? నేను ఫీజు కింద రూపాయి బిళ్ళలు, పప్పు బెల్లాలు తీసుకుంటున్నానని మా బార్ అసోసియేషన్ వాళ్ళకి తెలిసిందంటే నా కోటు చింపేసి, నా బోర్డు విరిచేసి, నా సర్టిఫికెట్లన్నీ గిరగిరా తిప్పేసి గాల్లో విసిరేస్తారు. అవన్నీ పోగేసుకుని ఈడొకడు పన్ను కదిలిస్తే చాలు కొంటానికి వచ్చేస్తున్నాడు. రేయ్, నాకు క్లయింట్ దొరికాడరా. పాత సామాన్లు కొంటాం. కొత్తగా క్లయింట్ వచ్చినప్పుడు తగలడ్డావు,
నేను నీకేం ద్రోహం చేశాను రా? పాత సామాన్లు కొంటాం. ఎరా నా కారంటే నీకు అంత చులకనగా ఉందా? ఎక్కానంటే విమానం రా, పుష్పక విమానం. పాత సామాన్లు కొంటాం. ఏనుగు రోడ్డెమ్మట వెళ్తుంటే అనేక రకాల కుక్కలు మరుగుతాయి, మాకేంటి? పాత సామాన్లు కొంటాం. ఏంటి బావ నువ్వు చేసిన పని? లేకపోతే ఏ ఒప్పుకోమని ప్రాణాలు కొరికేస్తాను. అయితే మాత్రం ఓ క్లయింట్ తో మాట్లాడే పద్ధత ఇది? చూడు పాపం ఎలా కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోతుందో. నన్నేం చేయమంటావే? ఆవిడ కన్నీటికి కరిగి ఈ కేసు ఒప్పుకున్నానంటే సున్నంలోకి ఎముక లేకుండా చిత కొట్టేస్తారు. బాబా నీ సంగతి నీకు తెలియదు. వాడు కొడితే మాత్రం నువ్వేమైనా గాజులేసుకొని కూర్చున్నావా? నువ్వు మాత్రం చావు కొట్టవు. ఎవరో నేనా? సర్లే, భలేవాడివే. నీ బలం నీకు తెలీదు, మరెవరికి తెలుసు? నాకు. ఎస్, నువ్వు కాంప్లాన్ పిల్లాడివి, దారాసింగ్ తమ్ముడివి, కింగ్ కాంగ్ మేనలుడివి, కోడిరామూర్తి శిష్యుడివి, నెల్లూరు కాంతారావుకి నెవ్యవి. బావా నువ్వు నా దృష్టిలో జాకీ చాన్వి, లోకం దృష్టిలో సూపర్ మ్యాన్. హుషారుగా షికారు పోదమా, స్పీడు స్పీడుగా. బావా బా, ఓయ్ నీ కారుకి స్టార్టింగ్ ట్రబులే గాని పాపం చాలా మంచి ముండ. ఒక్కసారి అందుకుందంటే జట్టే. ఇదేంటిది? జట్టు అన్నానో లేదో జట్ట బండ్ల స్లో అయిపోయింది. ఛీ, దీని మొహం మండ. పొగిడి అరక్షణం కాలేదు, అప్పుడే ఆగిపోయింది. అయినా నీకు బుద్ధి లేదు బావా. ఆ దగా చింతగడ కేసు చేసి ఫీజుకు బదులు కుక్క బండి తీసుకుంటావా? కుక్కల కారా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. ఈయన్ని వేలం పాటేస్తే కోహినూరు వజ్రం లాగా, అబ్బో. టిప్పు సుల్తాన్ కత్తిలాగా, ఆహా. ఎల్విస్ ప్రెస్లీ డ్రైయర్ లాగా, మర్లిన్ మన్లో బ్రా లాగా లక్షలు లక్షలు. పాత సామాన్లు కొంటాం. పాత సామాన్లు కొంటాం. వీడెక్కడ దాపురించాడు నా ప్రాణానికి? పిండం పెట్టే వేళ కాకులొచ్చి వాలిపోయినట్టుగా వాలిపోతున్నాడు. బావా ఉమ్. బేరం కుదరకపోతే 2 జీళ్ళు ఎక్కువ అడుగుదాం, అంతేగాని కారం కూడా మానేస్తావా? ఏమంటావు? ఏయ్ నిన్ను దొరకవే. దొరకను. బాలరాజ్ గారు, కొంచెం ఉండండి. దొరకవే. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ హెల్ప్ మీ? కార్లో డ్రాప్ చేయడం మాత్రం కుదరదండి. దీనికన్నా అబ్బా రిక్షాలో వెళ్ళడం బెటర్. నోర్మి, అదే లేదండి. ఒక అరగంట టైమే ఉండి విమానంలాగా తయారు చేస్తాను. విమానం లాగానా? Yes. గోవిందా గోవిందా. ఏమండి, ఇది విమానం అయితే నేను ఎయిర్ హోస్టెస్ లాగా. యువర్ అటెన్షన్ ప్లీజ్. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే విమానం కొద్ది క్షణాల్లో కింద పడుతుంది. కృష్ణ, దిస్ ఇస్ ఆగండి, టూ please. మచ్. మీరు నా కేసు టేకప్ చేయాలి. కేసా? నేనా? ఓ మై గాడ్. నమస్కారం రాజశేఖర్ గారు, మీతో కొంచెం మాట్లాడే పనుంది. పర్లేదండి, నిలబడతాను. శరభయ్య ఆదిబాబు తరచూ ఇక్కడికి వస్తుండేవారా? లేదు. గోపాలకృష్ణ గారు చనిపోయే ముందు ఫోన్ చేయడం కానీ ఇక్కడికి అలాంటిదేం రావడం లేదండి. ఉన్నతున్నట్టు చెప్పండి, మీకేం భయం లేదు. నాకెందుకే భయం? నువ్వేమన్నా పోలీసువా? ఆఫ్టర్ ఆల్ లాయర్వి. చూడండి సార్, మీరు అనవసరంగా నా మీద విరుచుపడుతున్నారు. మీ ప్రొపరేటర్ గారు నా క్లయింట్. ఆయనకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీ బాధ్యత. గోపాలకృష్ణ గారి పర్సనల్ డైరీలు కానీ ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే ఇస్తారా? ఫైల్స్ డైరీలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి, ఇక్కడ ఎందుకు ఉంటాయి? ఇప్పుడు వెళ్ళొచ్చు. హ్మ్. హలో హలో హలో. ఎవరికి ఫోన్ చేస్తున్నారు? అది ఎవరికి లేదండి. మా ఆవిడికి ఆడపిల్ల పుడతాడు. అలెక్స్, వాట్ సార్? ఇలా దొంగ ఫోన్లు చేసిన వాళ్ళని సెక్షన్ 1407 ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? Breaking the legs, కాళ్ళు విరగ్గొట్టడం, kicking on the stomach, కడుపులో కసితీరా గుద్దడం, hitting on the head. తల బద్దలు కొట్టడం. క్యారీ ఆన్.
అలెక్స్ ప్లీజ్ రిలాక్స్. ఓకే సార్. ఇదిగో బావా, గోపాలకృష్ణ గారి పర్సనల్ ఫైల్స్ అన్ని ఈ డ్రాయర్ లో ఉన్నాయి. ఇదిగో. నాకు తెలియదండి. ఎవరో ఏమిటో తెలియకుండా తరువుకొస్తున్నారా? మీ కేసు కంటే నా కేసే బెటర్ అండి. ఈ కేసులో చెయ్యి ఖాళీ లేదు, తర్వాత కనిపించమ్మా. మీ కేసు బావా, అడుక్కు తినే వాళ్ళకి వరుసలు ఒకటి, ఖాళీ లేదని చెప్పాను కదా. బావా నేను ఎక్స్క్యూజ్ మీ, ఏమిటే అవతారం? నిన్ను రక్షించబోయి నేను ఇరుక్కుపోయాను అంతే. ఆ మహంకాళిగాడు నన్ను రేవెట్టేశాడు బావా. అమ్మో, ఇక్కడే సెటిల్ అయిపోయినట్టు. చూడు, ఆడపిల్లలు కదే, కొంచెం నాజుగ్గా కొట్టచ్చు కదా, మరీ ముష్టి అవతారం చేశాడు. అసలు వాడు నా క్లయింట్ అని చెప్పుకోవడానికే నాకు అవమానంగా ఉంది. ఏమిటి? ఏం లేదులేండి, ఎవరు అడుగు తినే వాళ్ళు వస్తే మాట్లాడతాను. అదే కొన్ని కోర్టు వ్యవహారాలు ఉంటే మా జూనియర్ తెలుసుకురమ్మన్నాను, కాల్చుకొచ్చింది. కొంచెం ఆంజనేయులు టైప్ ఉంది. పోనీ షెర్లాక్ హోమ్స్ అక్క గారు, సరేనా? చాలా థ్యాంక్స్ అండి, నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తున్నారు? బసవరాజు గారని లాయర్. హీఈస్ వెరీ గుడ్ లాయర్ అండి. ఐ విల్ డ్రాప్ యూ. కృష్ణ మామూలే తొయ్. నేనా? ఇవాళ రేపు వద్దండి తొయ్. అది మీకు రాదండి. ఎక్కండి మరి. తొయ్. ఏదో డొక్కుమండి, అందరికి స్టార్ట్ అవదు. అప్పుడే స్టార్ట్ అయిందా? మరి నేనా? ఏం పడిపోయిందబ్బా? రివర్స్ చేయి. ఓ మర్చిపోయాను, దీనికి రివర్స్ గేరే లేదు కదూ. ఆయన ఉంటే ఈయనెందుకని. నువ్వు నోర్మి. ఓ పక్క సైలెన్సర్ పడిపోయి నేను ఏడుస్తుంటాను. ఏది? అబ్బా, ఎంత వేడిగా ఉందో. అనవేరా? అను, పాత సామాన్లు కొంటాం అను. అలెక్స్, ఎస్ సార్. ఏ సెక్షన్ కింద పర్వాలేదు, వీడిని ఏ కీలు కాకీలు ఇరిసేయి. నేను సుబ్బారావు ఇంటికి వెళ్ళొస్తాను. ఓకే సార్. చూసుకోవే. మీ కేసు విషయంలో పెద్దగా తెలివితేటలు ఉపయోగించాల్సిన అవసరం లేదండి. పైగా రెండో కంటికి తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటేనో, మూడో కంటికి తెలియకుండా గుళ్ళో మ్యారేజ్ చేసుకుంటేనో ఆలోచించాలి కానీ. ఏం కృష్ణ? మరీ అలా తీసిపడేయకండి సార్. లక్షలతో వ్యవహారం. వాళ్ళ మామగారు రాక్షసుని చెప్తున్నారు. పైగా మనకు ప్రత్యర్థి బసవరాజు. ఏ బసవరాజుకి ఏమైనా కొమ్ములున్నాయా? పైగా వాళ్ళ మామగారు ఊరికే బెదిరిస్తున్నారంతే. ఏమంటారండి? మా వివాహం జరిగింది ఊళ్ళోనే, తర్వాత రిజిస్టర్ కూడా చేయించాం. ఇంకే కేసు దూది పింజరా ఎగిరిపోయిందండి. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ సర్టిఫికెట్లు తీసుకొచ్చి కింద కోర్టులో ఓపీ తీసుకుంటాం. దట్స్ ఆల్. మరీ అంత తేలికైతే క్లయింట్స్ ఉన్నారు. మరీ అంత తేలికైతే బసవరాజు ఎందుకు ఒప్పుకోలేదు? వాళ్ళ మామగారంటే భయమై ఉండొచ్చు. మీరు ఈ కేసు గెలిచినట్టే భావించండి. చాలా థ్యాంక్స్ అండి. తీసుకోండి. స్వీట్సా? కేసు గెలవాలి కదండి. అయ్యో క్యాషా? ఇప్పుడు ఎందుకండి? బావా, ఉమ్, కొంచెం లోపలికి వస్తావా? ఎందుకు? అబ్బా, అలా కొట్టిపారేకి బావా. ముందు రా, చెప్తా. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. పదా. ఎందుకు? ఎందుకా? యువతల పులుసు మరిగిపోతుంది, పోపెడతావని. ఓ సందుకా అవతల కేసు. ఆ కేసు కూడా అలాగే ఏడ్చింది, పోపు బొగ్గులు లేకుండా. ఉమ్, నువ్వు అసలు హాయిగా ఈ లా మానేసి ఏ కుక్కుగానో సెటిల్ అయితే బెస్ట్. ఏ ఏంటి, ఎవరి దగ్గర ఎంత ఫీజు గుంజాలో ఏం తెలీదు. ఏం మనిషివో. తీసుకుంటూనే ఉన్నాం కదంటే ఇంత ప్యాకెట్. తీసుకుంటున్నావు, ఇలాగే తీసుకుంటూ ఉండు. రేపు కేసు గెలిచిన తర్వాత ఫీజు కింద తమలపాకు, బళ్ళారక్క, పావలా బిళ్ళ చేతికి అందిస్తారు. ఏమిటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదే. నా మాట కొంచెం వినుబావా. మనం గనక కేసు గెలిపించకపోతే ఆవిడ ఆస్తి మొత్తం వాళ్ళ మామగారు కొట్టేస్తాడు. అలాంటి ఆస్తిని మనం అడ్డం కొట్టి ఆవిడకి అప్పగిస్తున్నాం. అందులో కొంత పర్సెంట్ అడుగుదాం. నా ఎస్టిమేషన్ ప్రకారం అధమా పక్ష సుజాత గారి ఆస్తి ₹1,00,00,000 ఉంటుంది. అందులో ఓ 2% అడుగుదాం. 2% అంటే ఓ 20 రూపీసు. వెర్రి మొహమా, 2 లక్షలు. 2 లక్షలు. సుజాత గారు, మీ కేసు అబ్జర్వ్ చేసిన మీదట నాకు చాలా లొసుకులు అవి కనిపించాయి. అరే, ఇందాక కలిగించాను, అప్పుడే ఆరిపోయింది. లోపల డిస్కషన్ చేసిన మీదట మీ కేసు ఎంత ప్రమాదకరమైందో తేలింది. ఉదాహరణకి
గుమ్మడికాయ పులుసులో కొత్తిమీర, ఉల్లిపాయలు. ఓ సారీ, మీ కేసు నేను ఎంతో రిస్క్ తీసుకుని ప్రాణాలకి తెగించి మరీ వాదిస్తాను. కానీ నా ఫీజు ఫీజుదే ఉందిలేండి. అమ్మా, మీకు ఎంత ఆస్తున్నా సరే నాకు మాత్రం 2% కావాలి. అలాగే. ఇది ఎలా జరిగింది చెప్పమా? ఆ రిచర్డ్స్ గాడు మనకు ఓపెనర్ గా దిగడం ఏంటి? మన ఆల్రౌండర్ కపిల్ అంపైరింగ్ చేయడం ఏంటి? కామెంటరీ చెప్పి ఎదవా క్యాచ్ పెట్టేయడం ఏంటి? అబ్బో, చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇది ఎలా జరిగింది చెప్పమా? బహుశా ఈ పాల్ట్ కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు. ఏమయ్యా, ఆ చెప్పి కామెంటరీ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా. చచా, రేడియో పోయింది, వినపడటం లేదు. ఏంటి స్మెల్? ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుద్దో? ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ బాలరాజు, అడ్వకేట్. కృష్ణకుమారి మై జూనియర్. హలో. ఆల్రెడీ వద్దండి. సుజాత గారు నా క్లయింట్. మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చాం. ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ. 1980 సంవత్సరంలో ఈవిడ గారి మ్యారేజ్ ఇక్కడే రిజిస్టర్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికేట్ కావాలి. అక్కడ మా గుమస్తా యేసుపాదం ఉంటాడు, అతన్ని కలవండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఏమేమిటయ్యా, శ్రీకాంత్ పోయాడు. పోయాడా? ఎప్పుడండి పాపం? పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా? వికెట్ పడిపోవడం వల్ల పోయాడు. ఎవడా నువ్వు? బాలరాజునండి. బాలరాజువా? పెద్ద సెలక్షన్ కమిటీ చైర్మన్ లా చెప్పు. మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్? పిచ్చా? చచా, ప్రాణం. చిన్నప్పుడు గూటీ బిల్ల ఆడుతుంటే మన షర్మిలా ఠాగూర్ హస్బెండ్ లేడు, పటౌడి, అతగాడి టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది కానీ లేకపోతే కపిల్ దేవ్ ప్లేస్ కదా మనది. ఓహో అలాగా? అయితే మన గ్రూప్ అనమాట. గ్రూపా? నేను శ్రీకాంత్ ఉడ్బిన్ లేండి. నిజమా? మీరు శ్రీకాంత్ కాబోయే భార్య? కానీ కొంచెంలో స్లిప్ అయింది నీ కన్నులాగా. ఏంటమ్మా ఈ వేళాకుళం? సిక్సర్ కొట్టిన బంతి ట్రాన్సిస్టర్ పాడైపోయి నేను ఏడుస్తుంటాను. ఇప్పుడు కామెంటరీ అలా ఎన్నో. అది చూడండి యేసుపాదం గారు, 1980లో మ్యారేజ్ జరిగింది. దాని తాలూకు డీటెయిల్స్ కావాలి. 1980 చాలా ఏళ్ళైంది. దొరకడం చాలా కష్టం. ఎలాగైనా వెతకండి ప్లీజ్. ఇదేమైనా ఇండియాకి వెస్టిండీస్ కి మధ్య మ్యాచ్ అనుకున్నావటమ్మా? మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం. అయినా ఏ సీజన్ లో జరిగింది? ఏప్రిల్ 21. ఏప్రిల్ 21. పేర్లు? సుజాత గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. బ్యూటిఫుల్ నేమ్స్. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్